హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి 74,812 ఇండ్లు అనేటివి శాంక్షన్ చేసింది. శాంక్షన్ అయినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను త్వరలోనే వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుతామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద ఏవైతే ఈ యొక్క 74,812 ఇండ్లు అయితే వస్తున్నాయో సో వారికి సంబంధించి లోన్ రూపంలో దాదాపు 2,39,000 రూపాయల వరకు మీకు అవకాశం అనేది కల్పిస్తాము. సో ఇస్తాము ఉచితంగా అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో మీరు కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నట్లయితే మీకు ఇదొక అదిరిపోయే గుడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చు. మార్చి నెల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారండి లబ్ధిదారులు. సో వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎవరైతే ఇల్లు స్థలాలు కలిగి ఉండి ఆ స్థలంలో మీరు సొంతంగా ఇంటిని నిర్మించుకునే దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. సో కేంద్రం అయితే స్పష్టంగా లబ్ధిదారుల యొక్క లిస్టులను మేము విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది గత నెలలో. అయితే ఈ నెలలోనే లిస్ట్ అనేది తొలి విడతకి సంబంధించి అయితే రావడం జరిగింది. దాదాపు మనకు వచ్చేసి 74,812 ఇండ్లు అనేటివి మొదటి విడతలు అయితే విడుదల చేయబోతున్నారంట. సో దీనికి సంబంధించి మనకు ప్రముఖ దినపత్రికలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దాన్ని కూడా నేను ఇక్కడ సేకరించాను. సో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీడియాకి మంత్రి కొలుసు పార్థసారథి గారు ఏం చెప్పారు అనేది మీకు క్లియర్గా వినిపిస్తానండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలకు కుటుంబాలకు సంబంధించి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. పేదల గృహ కళను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తున్నారని, రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నుంచి గరిష్ట సహాయం తీసుకువచ్చి గృహ నిర్మాణ శాఖ కార్యక్రమాన్ని వేగవంతం అయితే చేస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. 2014 నుంచి 19 మధ్య మొత్తం 13 లక్షల ఇల్లు మంజూరు చేసి 10,194 కోట్లు వెచ్చించి 8 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వందేనని పేర్కొన్నారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి దాదాపు 712 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ ఒక్కొక్క ఇంటికి 50,000 రూపాయలు, గిరిజనులకు 75,000 రూపాయల చొప్పున ప్రత్యేక సహాయం అందించామని చెప్పారనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ, పిఎం జన్మన్ పథకాల కింద మొత్తం 86,714 ఇల్లు మంజూరు అయ్యాయని చెప్పి చెప్తున్నారనమాట. అలానే ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మాత్రము దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళలో తొలి విడతలో 74,812 ఇండ్లు ఆమోదం అయితే తెలియచేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా దశల వారీగా ఇల్లు మంజూరు చేసి కృషి చేస్తామని చెప్పి అయితే మంత్రి గారు మీడియాతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగం కింద ఒక్కొక్క ఇంటికి 2,50,000 రూపాయలు నిర్ణయించగా అందులో కేంద్రం 1,50,000 రూపాయలు అయితే ఇస్తుంది, రాష్ట్రం 1,00,000 రూపాయలు అయితే అందించనున్నట్లయితే తెలియజేశారు. అవసరమైతే స్వయం సహాయక సంఘాల ద్వారా సో మీకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2,39,000 రూపాయలు అయితే వస్తాయి. వీటిలో కూడా వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకం కింద అదనపు సాయం అయితే అందిస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. జియోలో కూడా పేర్కొన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారనమాట. టోటల్గా గ్రామీణ విభాగానికి సంబంధించి 2,39,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందని ఇక్కడ మీరు స్పష్టంగా అయితే చూడవచ్చు. సో మొత్తానికి దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి తొలి విడతలో 74,812 ఇండ్లకు ఆమోదం అయితే రావడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క లిస్ట్ని అయితే మనకు వెబ్సైట్లోకి అయితే అందుపరుస్తారు. ఆ వెబ్సైట్లోకి వచ్చేటువంటి లిస్ట్ని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి. సో దీని కొరకు ఏపీ హౌసింగ్ వెబ్సైట్లోకి అయితే మీరు రావాలి. housing.ap.gov.in అనే వెబ్సైట్లో మనకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే వస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి వీడియో చేస్తున్నటువంటి సమయానికైతే లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదండి. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి సంఖ్యను మాత్రమే ఇక్కడ ప్రకటించారనమాట.
ఈ 74,812 ఇండ్లు అనేవి శాంక్షన్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు. సో లబ్ధిదారుల యొక్క లిస్టు కూడా అందుబాటులోకి అయితే వస్తుంది, ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్గా మీకు మీ వివరాలు ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి మీ వివరాలు అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా చూసుకోవచ్చు. అదేవిధంగా బిల్లులు అనేటివి పడుతున్నాయా లేదా కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకునే దానికి ఇదే వెబ్సైట్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి త్వరలోనే లిస్టులు అనేటివి ఈ వెబ్సైట్లోకి అయితే అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ఉందండి. ఓకేనా. అయితే ఈ లిస్టు కూడా ఎప్పుడు రావచ్చు అంటే ఈ జూలై ఎండింగ్ కల్లా లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి సో మీడియా నుంచి అయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. నేను తప్పకుండా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో వస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలుస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ నేను అన్ని న్యూస్ పేపర్లను అయితే వెరిఫై చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో మీకు పొద్దున్నే అప్డేట్స్ అన్నిటివి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో అందువల్ల టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో అయితే 2 సెంట్లు 3 సెంట్ల గురించి మాట్లాడింది. అయితే ఇక్కడ 2 సెంట్లు పట్టణ ప్రాంతాల వాళ్ళకి, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫస్ట్లో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఫస్ట్లో అయితే దరఖాస్తుల స్వీకరణ జరిగింది. దాదాపు 2 లక్షల మందికి అయితే ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పింది అనమాట. అంటే ఇళ్ల స్థలాలు అనేవి కేటాయింపులు చేస్తామని అయితే చెప్పింది. అయితే ప్రస్తుతానికి లేఅవుట్స్ అయితే ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ లేఅవుట్స్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి సర్దుబాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సర్దుబాటు కానటువంటి పరిస్థితిలో ప్రైవేట్ ల్యాండ్స్ అనేవి కొని వాటిని లబ్ధిదారులకు అయితే అందించే ప్రక్రియ చేస్తామని చెప్పి మరోవైపు సమాచారం అయితే ప్రభుత్వం నుంచి వస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ 2 లక్షల దరఖాస్తులను అయితే స్వీకరించి ఉన్నామని చెప్పి మరోవైపు సమాచారం అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇళ్లకు సంబంధించి అప్డేట్స్ మాత్రమే వస్తున్నాయి కానివ్వండి, వాటిని ఫాలోఅప్ మరియు ప్రాసెస్ అనేది ఇంకా కూడా ప్రారంభించడం లేదనేది మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. త్వరలో మనకు వీటి మీద అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. నేను తప్పకుండా వీడియో చేసి పబ్లిష్ చేస్తానండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి మీరు ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకొని కనుక ఉండినట్లయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ మంత్ ఎండ్లో అయితే మీకు లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉండినట్లయితే మీకు దశల వారీగా అమౌంట్ అనేది విడుదలవుతూ వస్తుంది. మీరు మీ యొక్క ఇంటిని పూర్తి చేసుకుంటూ వెళ్తూ వాటికి సంబంధించినటువంటి బిల్లులు పొందే అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట ప్రభుత్వం. ఓకేనా. ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి అదిరిపోయే అప్డేట్ అయితే ఇదేనమాట. ఓకేనా. వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.